సార్ మొన్నటి వరకు పేరు నాని గారు ఇంతకన్నా ఎక్కువ పేలేరు, మీకు ఐడియా ఉండొచ్చు సార్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కనిపించట్లేదు, ఎందుకని సార్? ఏమైంది? ఎక్కడికన్నా వెళ్ళారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? మీరు ఎప్పుడు గమనించారా? రెండోది, విజయసాయి రెడ్డి గారు కూడా అధికారం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విపరీతమైనటువంటి ఆగ్రహావేశాలతో కూడినటువంటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు. ఇవాళ పరిస్థితి ఏమైంది? నిన్న చంద్రబాబు నాయుడు గారితో, టీడీపీతో నాకు మంచి సత్సంబంధాలున్నా బంధువేను, పవన్ కళ్యాణ్ గారితో నాకు మంచి సత్సంబంధాలని బంధువే నాకు, బీజేపీతో కూడా నాకు సత్సంబంధాలని బంధువే నాకు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చి సైలెంట్ గా నేను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు సార్. ఇందాక శేఖర్ రెడ్డి అన్నగారు అన్నారు, ఇది యాక్చువల్ గా అప్రస్తుతం, కానీ ఈ మాట చెప్పకపోతే వాళ్ళకి గుర్తుండదు. ఆయన అన్నారు, పార్టీని అమ్మేస్తున్నాం అంటున్నారు, మధ్యలో ఎవరు తొంగి చూశారు, ఎవరు మీడియేటర్ గా వ్యవహరించారు, ఆయన ఇంకో పదం వాడాడు, అది వాడటం కరెక్ట్ కాదు, ఎవరు మీడియేటర్ గా వ్యవహరించారు, ఇవన్నీ మీరు చూసారని చెప్పేసి మాట్లాడారు సార్. ఇదే శేఖర్ రెడ్డి అన్న అదే నోరుతో ఒకసారి ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చారు, ప్యాకేజీ తీసుకెళ్లి అమ్మేశారని చెప్పేసి అన్న ఆ నోటుతోనే ఇవాళ మరి అదే నోటు తోటి నువ్వు చెప్పినటువంటి సమాధానానికి నువ్వే రిటర్న్ ఒకసారి క్వశ్చన్ వేసుకో. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజ్ ఇచ్చారన్నది వాళ్ళు ఎవరో మధ్యలో మీ పార్టీ నుంచి, దానికి మధ్యవర్తిత్వం నడిపింది ఎవరో, చూసింది ఎవరో, ఏ ప్లేస్ లో ఉండి విన్నారో ఒకసారి మీరు కూడా గమనించుకుంటే 5 ఏళ్ల పాటు మనం మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలో మొదలెట్టినటువంటి ప్రసంగం నుంచి లాస్ట్ అధికారం దిగబోయేటప్పుడు మాట్లాడే ప్రసంగం వరకు ఏకబిగిన ఒకటే స్క్రిప్ట్ మాట్లాడారు, భార్యలు ప్యాకేజీ, భార్యలు ప్యాకేజీ అని చెప్పేసి. ఈ అన్ని సమాధానాలకి మీకు ఆన్సర్ మీరే చెప్పుకున్నారు ఈ రోజు క్లియర్ గా. మనం మాట్లాడితే ఒకటి, ఎదుటి వాళ్ళు మాట్లాడితే ఇంకొకటి అన్నట్లుగా ఉండకూడదు. రెండోది సార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, ఏం అమలు చేయలేదని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు సార్. క్లియర్ గా ఏం చేసింది అనే దానికి ఇవాళ ఒక్కసారి మన్యం జిల్లాలకు వెళ్ళమని చెప్పండి సార్. క్లియర్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అప్పుడు పాపం వీళ్ళు తిరిగారో తిరగలేదు నాకు తెలియదు, అప్పుడు తిరిగి ఉంటే వీళ్ళు వెళ్ళినా వీళ్ళకి తెలిసింది. ఒకవేళ వీళ్ళు తిరగకపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డిని తీసుకుని వెళ్ళమని చెప్పండి. మన్యం జిల్లాలో రోడ్లు ఎలా ఉన్నాయి, అలాగే 3 ఏళ్ల పాటు 4 ఏళ్ల పాటు పెంచిన పెన్షన్ సంవత్సరానికి 250 రూపాయలు అని చెప్పుకుంటూ వచ్చిన వీళ్ళు ఇవాళ ఒక్క నెలలోనే గడిచిన అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంతకమే అవ్వాతాతల పెన్షన్ మీద పెట్టి క్లియర్ గా టైం కి టైం అందిస్తూ, వాలంటీర్లు లేకపోయినప్పటికీ కూడా టైం టు టైం పెన్షన్ అందిస్తూ, అలాగే ఉద్యోగులకు కూడా జీతాలు సమయానికి ఇస్తూ, ఎవరి ఖాతాలో నుంచి డబ్బులు కాజేయకుండా పక్క రాష్ట్రాల నుంచి పెట్టుబడులు ఎట్ట తెచ్చుకోవాలి, పరిశ్రమలను ఆహ్వానించాలని పెద్ద ఎత్తున మా ప్రభుత్వం పనిచేస్తుంది. కేవలం ప్రజలు, రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి దీని మీదే మా వాళ్ళ ఫోకస్ ఉంది. అందువల్లే వీళ్ళు రెడ్ బుక్ గురించి మేము మర్చిపోతామేమో ఒకవేళని వీళ్ళు గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏమైనా లొసుగులు ఉన్నట్లున్నాయి. ఆ రెడ్ బుక్ లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళందరికీ వీళ్ళ మీద కక్ష, వాళ్ళ మీద కక్ష ఉన్నట్టుంది క్లియర్ గా. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెడ్ బుక్ ను ప్రత్యేకించి ఎప్పుడు అరెస్టులు చేస్తారని చెప్పేసి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. రెడ్ బుక్ లో ఉన్నదంతా కూడా క్లియర్ గా గత ప్రభుత్వంలో చట్టాన్ని అతిక్రమించి ప్రతిపక్షానికి ఉన్నటువంటి హక్కులను హరిస్తూ, ఉద్యోగుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు, రాజకీయ కింది స్థాయి కేడర్ వరకు ఎవరైతే యాంటీ గవర్నెన్స్ అంటే ప్రభుత్వాన్ని, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగాన్ని విస్మరించి నియంతల కింద ఎవరైతే వ్యవహరించారో, పైన జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలిని చూసుకొని కింది స్థాయిలో అట్లా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళ పేర్లు మాత్రమే దాంట్లో ఉన్నాయి. కానీ మా ప్రథమ ప్రయారిటీ రాష్ట్ర భవిష్యత్తు మీద ఉంది కాబట్టి ఫస్ట్ ఆ పని మీద చేసుకుంటూ వెళ్తున్నారు మా నాయకులు. ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష అయితే వేసే తీరుతారు, కానీ దానికి సమయం ఉంది. ఎవరు కంగారు పడొద్దు. మీ ఇళ్లలో కుక్కలను మీ దగ్గరే జాగ్రత్తగా కట్టేసుకోండి. నిజంగా అది భయపడి పారిపోతే మిమ్మల్ని కాపాడే కుక్కలు కూడా ఇంకెవరు ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన లేఖతో ఇంకా ఈ కామెంట్స్కి వాటికి ఫుల్ స్టాప్ పడిపోయినట్టేనా? నేను మొన్నే చెప్పానండి మీకు, డిబేట్ లో క్లియర్ గా చెప్పాను నేను. మనం ఇవాళ ఎవరి పదవులు ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోవడానికి కాదు మనకు ప్రజలు ఇచ్చింది. కౌంటర్లు రీకౌంటర్లు వేసుకుంటూ వెళ్తే ప్రజలు అడిగే